సొంతూరు నాది ఆవల్తిపేపల్లి సార్. ఓకే. ఆవల్తిపేపల్లి అయితే నేను తాడపత్రిలో ఉన్నాను. ఇక్కడ చూడు, అక్కడ నాది అక్కడ పొలం ఉంది. నా సొంతూరు ఆవల్తిపేపల్లి అయితే నేను తాడపత్రిలో లేను. నేను అక్కడ నుండి భూమి ఇట్లా ఉంది, ఇది మా నాయనది, నాది డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పి అడిగినాడు. మొత్తం డాక్యుమెంట్ అన్ని తీసుకొచ్చి చూపించిన. అంటే 1920లోనే డాక్యుమెంట్ ఉన్నాయి సార్. ఇప్పుడు డాక్యుమెంట్ కావాలంటే చిరాస్తిని డాక్యుమెంట్ ఏమంటే ఎక్కడ నుంచి కావాలి సార్? నాకు అర్థం కాక అడిగినాను, సార్ ఎట్లా చేయాలి, ఏమైనా పద్ధతి ఉంటే చెప్పండి సార్ అంటే అర్థం చూస్తాం అనేది అడంగల్లో మిగులు భూమి కింద చూసినాడు. ఈ మిగులు భూమి కింద చూసినాను సార్. ఇదంతా నేను ఏ విధంగా నేను దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. అంత ఇబ్బంది పెడతారు. మిగులు భూమి కింద పడింది. మిగులు భూమి కింద పడిన తర్వాత దాన్ని మేమేం చేయలేము. వీళ్ళు సార్లు అందరూ మాకు చెప్పాలా, వాళ్ళు మాకు చెప్పేంత వరకు నేనేం చేయలేను అని చెప్పి విజయన్ అన్నాడు. సరేమని చెప్పి ఇక కాకుండా అని చెప్పి నేను ఇక్కడ వీఆర్ఓని ఒక 2-3 వీఆర్ఓలు మారినారు. ఎవరికి అప్లికేషన్ ఇచ్చినా ఎవరు నేను పట్టించుకోలేదు. అట్లా వాళ్ళతో వీళ్ళతో సార్లతో కూడా చెప్పినాను. ఇక్కడ అశ్వత్ రెడ్డితో చెప్పినాను, తిరుపతి రెడ్డితో చెప్పినాను, మా ఊరి పంచాయతీగా నేను తిరుపతి రెడ్డి ఆయన కూడా చెప్పినాను. అందరితో చెప్పిన ఎవరితో ఏం కాలేదు సార్. ఇంకా సార్ ఇంకా కాదని చెప్పి అక్కడ ఏసీ సార్ దగ్గరికి వాళ్ళు డబ్బులు డిమాండ్ నా బాధ సార్ డబ్బులు డిమాండ్ చేసిన చెల్లు ఆఫ్ చేసుకో ఫస్ట్. ఎందుకు రెడ్డి వాళ్ళ డబ్బులు ఈ పని చేయడానికి డబ్బులు అడిగారు. ఎంత అడిగారు? అంటే నా దగ్గర డబ్బులు లేవు సార్. ఎంత డబ్బులు అడిగారు? కన్నా చెప్పండి కన్నా చెప్పండి సార్. నాకు పొలం ఉండేది మొత్తం అంతా ఇక్కడ చూడు పెద్ద ఇక్కడ చూసి చెప్పు. ఈ వాళ్ళకు అది నేను అన్ని తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆయన ఆడేయడాన్ని తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి ఆయన ఏమన్నా ₹1,00,000 డబ్బులు ₹1,00,000 అంటే నేను ₹1,00,000 డబ్బులు ఇవ్వలేదు సార్. నాకు ఇవన్నీ నాకు చిన్న చెట్టు నాకు బోర్ ఉంది. నేను దీంట్లో సర్వే చేసుకోవాలి సార్. సర్వే కావాలంటే చేసుకోండి సార్. మీరేం నేను ఇబ్బంది పెట్టాను, ఎవరిని ఇబ్బంది పెట్టాను. మాట లేదు మిగిలిపు పెట్టినారు. మేము ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, అంత అంటే ఎంతనో చెప్పండి సార్. ఇంత ఖర్చు అవుతాయి సర్లే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినాను. నా దగ్గర ఇంకా సర్లే 30,000 తీసుకొచ్చి ఇచ్చినాను. నా దగ్గర అనిపిస్తారు ఏం లేదు. సార్లకు పెన్షన్ చేసినాను. నా చేతి కాదు సార్, నా వల్ల కాదని సార్ ఎంత ఇచ్చినారు? 30,000 ఇచ్చినాను. ఎక్కడ ఇచ్చినారు? మీకు వచ్చిన సార్ ఇచ్చినారు. వీఆర్ఓ సార్ అతనికి అన్నారా వాళ్ళ పై అధికారులు కూడా ఇవ్వాలన్నారు? వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారో నాకు తెలియదు సార్. నేను అడిగిన ₹1,00,000 అడిగారు కదా, ₹1,00,000 నా దగ్గర ఇది సార్. నా దగ్గర లేదు అదని ఇంకా నాకు ఆయన ఏమని చేయించుకుంటాడు అని లేదు. నేను చేయిస్తాను ఏమన్నా. ఇక్కడ ఆఫీస్లోనే ఇస్తారా బయట ఇచ్చినాను సార్. మీ పేరు? నా పేరు ప్రభాకర్. ఎవరు? ఆవల్తిపేపల్లి.